రైట్. ఇవాళ మన మీటింగ్ యొక్క పర్పస్, మెయిన్ పర్పస్ మనం ఫ్రాంచైజ్ ఎలా అయితే మనం అసలు మన యాప్ సపోర్ట్ సెంటర్స్ ని కోర్స్ మనం ఎలా పెడదాం, కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, అలాగే ఈ కోర్స్ స్ట్రక్చర్ తర్వాత మనం అసలు పేరెంట్స్ తో ఈ యాప్ సపోర్ట్ సెంటర్ తో మనం ఎలా ఒప్పించాలి, ఒక స్టూడెంట్ ఆర్ పేరెంట్ వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎలా కౌన్సిలింగ్ చేసుకుని ఆ స్టూడెంట్ మనం ఎలా జాయిన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల మీద డిస్కషన్ అనేది. సో ఇది ఇంటరాక్టివ్ సెషన్. ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి డౌట్ వచ్చినా నేను వన్స్ కోర్స్ చెప్పిన తర్వాత వీటిలో ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదు మనకి ఇంకేమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా మనం మాట్లాడుకుందాం. ఈ సెషన్ అంతా కూడా దానికోసమే. రైట్. మన సెషన్ లో ఫస్ట్ థింగ్ కోర్స్ స్ట్రక్చర్. సో మన యాప్ సపోర్ట్ సెంటర్స్ ఏవైతే మనం 4 సపోర్ట్ సెంటర్స్ ని ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం, ఫ్రమ్ ది మే అన్వర్డ్స్. సో ఈ 4 సపోర్ట్ సెంటర్స్, ఒకటి వైజాగ్, రెండోది శ్రీకాకుళం, నెక్స్ట్ ఒకటి జంగారెడ్డిగూడెం, మూడోది హైదరాబాద్. 4 సపోర్ట్ సెంటర్స్ లో కూడా ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఫౌండేషన్ లెవెల్ కి ఇస్తున్నాం. రైట్. సో వాట్ ఎవర్ బి ద లెవెల్, లెవెల్ ఏదైనప్పటికీ కూడా మనం సపోర్ట్ సెంటర్ లో ఫాలో అయ్యే స్ట్రక్చర్ ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ థింగ్, మన దగ్గరికి వచ్చినటువంటి పేరెంట్ కి ఆఫ్టర్ కౌన్సిలింగ్, మీకు ఆల్రెడీ సిఏ కోర్స్, సిఎంఏ కోర్స్, వీటికి సంబంధించి కౌన్సిలింగ్ ఎలా చేయాలనేది నిన్న సెషన్ లో ఆల్రెడీ రాజు సార్ చెప్పారు. ఆ కౌన్సిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన ఇన్స్టిట్యూట్, మన యాప్ సపోర్ట్ సెంటర్ ఎలా రన్ అవుతుంది అనేది పేరెంట్ కి మనం చెప్పగలగాలి, వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. కన్విన్స్ చేసి జాయినింగ్ అనే దాన్ని తీసుకురాగలగాలి. ఇక్కడ ఎవరైతే ఆ కన్సర్న్డ్ బ్రాంచెస్ లో హెడ్ ఒక పర్సన్ మనం ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళకి ఖచ్చితంగా పేరెంట్స్ తో మాట్లాడగలగాలి. వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. చేసిన తర్వాత మనం దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అనే దాని గురించి చూద్దాం. దీనిలో కోర్స్ స్ట్రక్చర్ యాప్ సపోర్ట్ సెంటర్ లో ఇది ఫిజికల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కాదు. బేసికల్లీ ఇది ఫిజికల్ ఫ్యాకల్టీ ఫిజికల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉండదు. మరి మన కోర్స్ స్ట్రక్చర్ లో ఏముంటుందంటే 4 పార్ట్స్. ఒకటి మాస్టరీ ప్లస్. మాస్టరీ ప్లస్ ఇస్ రిలేటెడ్ టు వీడియో కవరేజ్. మన ఐసీఏ మెటీరియల్ లో మాక్సిమం మన ఏవైతే వీడియోస్ ఉంటాయో మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ప్రతి సబ్జెక్ట్ కూడా మాక్సిమం మెజారిటీ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అన్ని కూడా ఐసీఏ మెటీరియల్ వీడియోస్ ఉంటాయి. మన ఐసీఏ మెటీరియల్ నే మన వీడియోస్ కింద మన ఫ్యాకల్టీస్ చెప్తారు. వాటన్నిటిని కూడా సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ మనం సెగ్రిగేట్ చేసాం. దీన్ని మనం పెట్టుకున్న పేరు మాస్టర్ ప్లస్. దీనిలో ఆల్ వీడియోస్, ప్రతి టాపిక్ మీద వీడియో అనేది ఉంటుంది. 2, మనం మెజారిటీ ఫాలో అయ్యేది కూడా ఐసీఏ బుక్స్ ఫాలో అవుతాం. ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఐసీఏ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి స్టూడెంట్ దగ్గర బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ నే మనం క్లాసెస్ చెప్తాం కాబట్టి మేజర్ మనకి పెద్దగా ఇంకా రిమైనింగ్ బుక్స్ అవసరం ఉండదు. ఒకవేళ ఎడిషనల్ మెటీరియల్ ఏమైనా ఉన్నా కూడా అది మనం ఇంటిమేట్ చేస్తాం. మన బ్రాంచ్ ద్వారా మనం ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇస్తాం. 3, ఈ గైడెన్స్. ఈ గైడెన్స్ అనేది ఏంటంటే ఒక స్టూడెంట్ మన యాప్ సపోర్ట్ సెంటర్ లో యాప్ ద్వారా ఏమైనా క్లాసెస్ కానీ ఏమైనా విన్నా వారికి ఎనీ టైం డౌట్ వచ్చినప్పుడు త్రూ ఫోన్ కాల్ ఆర్ వాట్సాప్ ద్వారా మనం త్రూ మెసేజ్ లేదంటే ఫోన్ కాల్ ద్వారా ఆ డౌట్ క్లారిఫై చేస్తాం. వన్స్ ఈవెన్ ఫోన్ కాల్ లో కూడా డౌట్ క్లారిఫై అయిపోతే త్రూ వీడియో కాలింగ్ ద్వారా ఆ ఫ్యాకల్టీ, ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ డౌట్స్ ని క్లారిఫై చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ఈ గైడెన్స్. 4th వన్, టెస్ట్ సూట్. మన సెంటర్ లో, మన యాప్ సపోర్ట్ సెంటర్ లో ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఏ కోర్స్ అయితే పర్చేజ్ చేస్తారో, లైక్ ఫౌండేషన్ తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సిఏ ఫౌండేషన్ లెవెల్లో ఆ కోర్స్ స్ట్రక్చర్ లో టాపిక్ వైజ్ టెస్ట్ కూడా మనం ఇన్బుల్ చేయబోతున్నాం. ఏ స్టూడెంట్ అయితే వాళ్ళు ఈ టెస్ట్ అనేది మనం ప్రజెంట్ అయితే కనుక సిఏ టెస్ట్ సిరీస్ వాళ్ళతో టైఅప్ ట్రై చేస్తున్నాం. రైట్. వీళ్ళతో టైఅప్ ఏంటంటే స్టూడెంట్ క్లాసెస్ వింటాడు, ఆ టాపిక్ మీద టెస్ట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు త్రూ ఆన్లైన్. ఇంట్లో రాయొచ్చు, ఇంట్లోనే కూర్చొని రాసుకోవచ్చు. రాసిన తర్వాత దాన్ని ఫోటో తీసి పెడితే వాళ్ళే వాల్యుయేషన్ కూడా చేసిస్తారు, మార్క్స్ కూడా అసైన్ చేసిస్తారు. రైట్ నా? దీన్ని మనం అంటాం టెస్ట్ సూట్ అని అంటాం. రైట్. మన దగ్గర యాప్ సపోర్ట్ సెంటర్ లో చదివే స్టూడెంట్స్ కాలేజీకి వచ్చినా రాకపోయినా రైట్ వాళ్ళకి ఈ 4 ఫెసిలిటీస్ యాప్ సపోర్ట్ సెంటర్ లో ఉంటాయి. ఒకటి వీడియో కవరేజ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ టాపిక్ వైజ్ ఉంటాయి.
2 బుక్స్ ఆఫ్ ఐసీఐ మెటీరియల్, అది కాకుండా అడిషనల్ మన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఇస్తాం. ఈ గైడెన్స్ ఉంటుంది, అలాగే టెస్ట్ సూట్ ఉంటుంది. టాపిక్ కంప్లీట్ అయిపోగానే టెస్ట్ సూట్ ఉంటుంది. ఇది కోర్స్ స్ట్రక్చర్ 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ ని మనం ఎలా అప్లై చేస్తాం అంటే కనుక మన కోర్స్ లో 2 కేటగిరీస్ ని విడదీస్తాం. ఒక కేటగిరీ పేరు రెగ్యులర్, సెకండ్ కేటగిరీ పేరు అడ్వాన్స్డ్. కోర్స్ ఫస్ట్ కేటగిరీ పేరు రెగ్యులర్, సెకండ్ కేటగిరీ పేరు అడ్వాన్స్డ్ స్ట్రక్చర్. సో రెగ్యులర్ స్ట్రక్చర్, అడ్వాన్స్ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఏంటి? సో అబ్జర్వ్ చేస్తే ఎక్స్టెన్సివ్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఒకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, సో స్టూడెంట్ వచ్చాడు, ఒక స్టూడెంట్ కి వాళ్ళ ఇంట్లో కూర్చుని వినొచ్చు త్రూ అవర్ యాప్. మన యాప్ ద్వారా వాడి క్లాసెస్ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్ కూడా క్లాసెస్ వినొచ్చు టాపిక్ వైజ్. సో రైట్, దానికి మాస్టర్ ప్లస్ మన యాప్ లో వాళ్ళకి లాగిన్ ఇస్తాం. ప్రతి సబ్జెక్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume సిఏ ఫౌండేషన్ అనుకుంటే కనుక ఫౌండేషన్ లో అప్రాక్సిమేట్ గా 300 అవర్స్, రైట్, అప్రాక్సిమేట్ గా సో 300 అవర్స్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. 2 ఈ గైడెన్స్ ఉంటుంది, 2 కేసెస్ లో కూడా రెగ్యులర్ అయినా అడ్వాన్స్డ్ అయినా. 3 టెస్ట్ సూట్ ఉంటుంది, ఈవెన్ బుక్స్ కూడా ఇస్తాం. అయితే ఒకటే డిఫరెన్స్ రెగ్యులర్ కోర్స్ కి అడ్వాన్స్ కోర్స్ కి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్టెన్సివ్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. సో అడ్వాన్స్డ్ కోర్స్ ఎవరైనా ఆప్ట్ చేసుకుంటే కనుక స్టూడెంట్స్ వాళ్ళకి త్రూ టీవీ, రైట్, త్రూ టీవీ ఆర్ మన ప్రొజెక్టర్ సిస్టమ్ లో క్లాసెస్ ని ఒక సిస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ద్వారా, అంటే లైక్ ఒక స్కెడ్యూల్ ఇస్తాం. ఒక స్కెడ్యూల్ లో ఎవ్రీ వీక్ ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ మనం చెప్పాలి, క్లాస్ వినాలి, స్టూడెంట్ దగ్గరుండి మనమే మన సెంటర్ లోనే కూర్చోబెట్టి క్లాసెస్ ప్లే చేస్తాం. రైట్, రికార్డెడ్ క్లాసెస్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కాదు. ఈ రికార్డెడ్ క్లాసెస్ అన్నిటిని ప్లే చేసి వాళ్ళ నోట్స్ వెరిఫికేషన్, క్లాస్ రూమ్ లో చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మన దగ్గర ఉండి వాటిని వెరిఫై చేసుకుంటూ త్రూ ఈ గైడెన్స్. మళ్ళీ సో ఏది కూడా సెంటర్ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఈ గైడెన్స్. సో క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ఇన్బుల్డ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్. సో కొన్ని సపోర్ట్ సెంటర్స్, ఇప్పుడు ప్రజెంట్ మనం స్టార్ట్ చేసిన 4 సపోర్ట్ సెంటర్స్ లో అప్రాక్సిమేట్ గా 2 సపోర్ట్ సెంటర్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ లైక్ టీవీ సపోర్ట్ కూడా ఇద్దామని చూస్తున్నారు. రైట్, మిగతా సపోర్ట్ సెంటర్స్ అయితే కనుక ఓన్లీ యాప్ అనేది. సో యాప్ లో మనం లాగిన్ ఇస్తాం, స్టూడెంట్ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, అవన్నీ కూడా ప్రిపేర్ అవుతారు. సో ఈ 2 కోర్సెస్ ని మనం ప్రెసెంట్ యాప్ సపోర్ట్ సెంటర్ లో స్టార్ట్ చేయబోతున్నాం. ఒకటి రెగ్యులర్ స్ట్రక్చర్, రెండోది అడ్వాన్స్ స్ట్రక్చర్. సో రెగ్యులర్ స్ట్రక్చర్ లో అయితే కనుక మనం అనుకున్న 4 పాయింట్స్, మాస్టర్ క్లాస్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, ఈ గైడెన్స్ ఉంటుంది, అలాగే టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఒకవేళ అడ్వాన్స్ స్ట్రక్చర్ కానీ స్టూడెంట్ ఆప్ట్ చేసుకుంటే వారికి ఈవెన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. బట్ ఫిజికల్ ఫ్యాకల్టీ రారు, త్రూ టీవీ ఆర్ ప్రొజెక్టర్. ఇది మన కోర్స్ స్ట్రక్చర్. సో దీనిలో ప్రజెంట్ అయితే కనుక మనం సో ఏవైతే సపోర్ట్ సెంటర్స్ ఉంటాయో వాటిలో మనం ఫిక్స్ చేసినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. నేను ఈ ఫీజ్ స్ట్రక్చర్ లో రెగ్యులర్ అయితే కనుక స్టూడెంట్ కి లాగిన్ డీటెయిల్స్ ఇస్తాం, ఒక లాగిన్ క్రియేట్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ అయితే కనుక ఎనీ లెవెల్ వాట్ ఎవర్ బి ది థింగ్, ఫౌండేషన్ అయినా, సిఏ ఇంటర్, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా. సో ఫౌండేషన్ యాప్ ఒక్కటి సపోర్ట్ సెంటర్ కావాలంటే లైక్ 4 ఫెసిలిటీస్, వీడియో క్లాసెస్, బుక్స్, ఈ గైడెన్స్, టెస్ట్ సూట్. ఈ 4 ఫెసిలిటీస్ ని ఇస్తూ వాళ్ళకి మనం చార్జ్ చేసే అమౌంట్ వచ్చి 25,000. ఈ 25,000 ఇన్స్టిట్యూట్ అంటే మన చార్జ్, కాలేజ్ ఫీజు, రైట్. సో మన కోచింగ్ సెంటర్ ఫీజు. ఇది కాకుండా మళ్ళీ స్టూడెంట్ కి జాయినింగ్ టైంలో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, ఎగ్జామ్ ఫీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ నిన్న సెషన్ లో రాజేశ్వర ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్. ఇది నేను చెప్పేది కోచింగ్ సెంటర్ చార్జ్ చేసేటువంటి ఫీజు, రైట్, రెగ్యులర్ స్ట్రక్చర్ లో. ఒకవేళ అడ్వాన్స్ స్ట్రక్చర్, ఒకవేళ టీవీలోనే మనమే ప్లే చేసేటట్టయితే కనుక, టీవీ మోడ్ అయితే కనుక సో మనం ఇంకొక 10,000 ఎక్స్ట్రా అనేది చార్జ్ చేస్తాం. ఒక స్కెడ్యూల్ మనమే ఇస్తాం, మన సెంటర్ లోనే ఆ స్కెడ్యూల్ ప్రకారం వీడియోస్ ప్లే అవుతాయి. స్టూడెంట్ అక్కడే కూర్చొని నీట్ గా నోట్స్ రాస్తాడు. ఎవ్రీ వీక్ సిలబస్ అయిపోయిన సిలబస్ మీద టెస్ట్ సూట్ ద్వారా మనమే మన క్లాస్ రూమ్ లోనే కూర్చోబెట్టి వాళ్ళతో టెస్ట్ రాయిస్తాం, వాళ్ళ మార్క్స్ వాళ్ళకి అనలైజ్ చేస్తాం, రైట్. ఇది మనం ఫాలో అవుతున్నాం. అయితే దీనిలో అడ్వాన్స్ స్ట్రక్చర్ ఎవరైతే కనుక సపోర్ట్ సెంటర్, ఏ సపోర్ట్ సెంటర్ అయితే కనుక అడ్వాన్స్ స్ట్రక్చర్ ని అప్లై చేస్తుందో వాళ్ళకి కొత్తగా తీసుకున్నాం ఈ ఫెసిలిటీ కూడా ఏంటంటే విజిటింగ్ కూడా ఉంటుంది. మన మెయిన్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ విజిటింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను అకౌంట్స్ చెప్తాను. సో ఫౌండేషన్ లో అడ్వాన్స్ స్ట్రక్చర్ తీసుకున్నటువంటి సెంటర్ కి నేను మంత్లీ ఆర్ 15 days ఆర్ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను, వచ్చి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతాను.
సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎంతవరకు వీడియోస్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఈవెన్ ఫిజికల్ గా మంత్లీ వన్స్ కూడా వస్తాం. 24 hours ఈ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది. అది కాకుండా ఇది అడిషనల్ ఫెసిలిటీ, ఇది మనం ఇస్తున్నాం. ఇది అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తాం. రెగ్యులర్ అయితే కనుక స్టూడెంట్ ఓన్లీ యాప్ మాత్రమే ఇస్తాం కాబట్టి సో ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనుక ఏమీ ఉండదు. ఓన్లీ యాప్ లోనే అన్ని మొత్తం మనం చెప్పిన 4 ఫెసిలిటీస్ ఇస్తాం. ఒకటి వీడియో గైడెన్స్, ఈ గైడెన్స్, టెస్ట్ సూట్ అండ్ బుక్స్, ఇవి ఉంటాయి అన్నమాట. ఇది మన కోర్స్ యొక్క స్ట్రక్చర్. సో దీనిలో ఎవరికైనా ఏమైనా ప్రెసెంట్ డౌట్స్ ఉన్నాయా? మన యాప్ సపోర్ట్ సెంటర్ రన్ అయ్యే స్ట్రక్చర్ మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫస్ట్. సార్ గౌరీ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? స్ట్రక్చర్ అర్థమైంది ఇది? శివాజీ సార్ ఇది ఒకసారి ఎక్స్టెన్సివ్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ లో ఏది కవర్ అవుతాం ఒకసారి మళ్ళీ చెప్తారా? ఎక్స్టెన్సివ్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అంటే మన టీవీ ద్వారా మనం ఏవైతే యాప్ లో క్లాసెస్ ఉంటాయో వాటినే ప్లే చేస్తాం. కొత్త విషయం ఏమి కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మాస్టరీ ప్లస్ లో ఉంటాయి కదా సార్ ఆ వీడియోస్, మళ్ళీ అవే వీడియోస్ ని మనం దగ్గర నుంచి చదివిస్తాం అన్నమాట. అంటే పేరెంట్ కి స్టూడెంట్ ఏంటంటే చదువుతున్నాడా లేదా ఇంట్లోనే ఒక డౌట్ ఉంటుంది కదా. ఓకే. ఆ డౌట్ పోగొట్టడానికి, అలాగే స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ కోసం. ఓకే సార్. అదే ఈ పర్సనల్ కేర్ కోసం మనం ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక 10,000 ఛార్జ్ కూడా చేస్తాం. రైట్ సార్. అంటే ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ పేరెంట్ మన కౌన్సిలింగ్ లో పేరెంట్ ని కన్విన్స్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం అదే. అవును సార్. సో పేరెంట్ కి మనం యాప్ ఇస్తాము, మన ఇంట్లో కూర్చొని చదువుకోమంటే చాలా మంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కొంతమంది ఆ స్ట్రక్చర్ ఇష్టపడతారు డ్యూ టు కోవిడ్. ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల చాలా మంది అది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ చాలా మంది సో మా పిల్లవాడికి తక్కువ మంది ఉండాలి, సో పర్సనల్ కేర్ కావాలి, అలాగే చదువుకోవాలనుకున్నాడు, మనం గైడెన్స్ కూడా ఉండాలి అని అన్న వాళ్ళకి సో మనమే ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇస్తాం. ఏ వీక్ లో ఏ సిలబస్ ఏ టాపిక్ మీద ఎన్ని అవర్స్ వీడియోస్ ఉంటాయో ప్లాన్ చేసి నేను ఒక స్ట్రక్చర్ ఇస్తాను. దాన్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం త్రూ టీవీ. ఓకే శివాజీ ఓకేనా అది? ఓకే సార్. అదే రైట్ రైట్. ఇది మనం టీవీ ప్రోగ్రామ్ ఎన్బుల్ చేయాలనుకుంటాం. రైట్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్? సో ఇక్కడ మనకి కన్విన్సింగ్ మోడే ప్రమాదం. సో కన్విన్సింగ్ సిస్టమ్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో పేరెంట్ అంత తొందరగా దీనికి కన్విన్స్ అవ్వరు. చాలా తక్కువ మంది కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ పిల్లలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో కోవిడ్ సిచ్యువేషన్ వల్ల బయటికి వెళ్లకుండా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెనిఫిట్. సో ప్రజెంట్ మనం ఇది యాప్ అనేది స్టార్ట్ చేసి అరౌండ్ ఒక 1.5 year అవుతుంది. 1.5 year లో చాలా బెటర్ గా చాలా ఎక్కువ మంది ఈ కోర్సుని పర్చేజ్ కూడా చేస్తున్నారు మన దగ్గర నుంచి. అయితే ఇక్కడ మనకి ఈ యాప్ సపోర్ట్ సెంటర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే లోకల్లో ఒక సపోర్ట్ సెంటర్ ఉంది. సో వాళ్ళు మనకి ఏదైనా అవసరమైనా గైడ్ చేస్తారు, లైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా డీల్ చేస్తారు, లైక్ ఫీజు గురించి మనం ఎక్కడికి ఆన్లైన్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫీజు ఉందనుకోండి సో త్రూ క్యాష్ కూడా మనం పే చేయించుకోవచ్చు. సో అలాంటి ఎనీ ఫెసిలిటీ వాళ్ళకి ఏమైనా లోకల్ గా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ఫెసిలిటీని కూడా మనం ఇవ్వడం కోసం మెయిన్ గా సపోర్ట్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సో గౌరీ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? క్లియర్ అండి. క్లియర్ సార్. అర్థమైంది సార్. అర్థమైందండి. ఓకే రైట్. అయితే దీనిలో నెక్స్ట్ పార్ట్. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే పేరెంట్ కన్విన్స్. రైట్. సో మన దగ్గరికి వచ్చిన పేరెంట్స్ కేటగిరీ మనం అర్థం చేసుకోవాలి. సో పేరెంట్ 10th తర్వాత వస్తాను నాన్న, లైక్ మెయిన్లీ ఇంటర్మీడియట్ లో ఐదర్ ఎంఈసి, మెయిన్లీ ప్రిఫరబుల్ ఎంఈసి కోర్స్ చేస్తారు. ఆల్రెడీ నిన్న కౌన్సిలింగ్ లో రాజు సార్ చెప్పుంటారు, ప్రిఫరబుల్లీ ఎంఈసి ఉంటుంది. సో ఎంఈసి ప్లస్ సిఏ అనే ఆప్షన్ లేదా సిఎంఏ అనే ఆప్షన్కి వస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ పేరెంట్ మన దగ్గరికి వచ్చే వాళ్ళు. సో వాళ్ళ యొక్క డౌట్స్ అడగడం కోసం వీళ్ళు వస్తారు, 10th తర్వాత వస్తారు. 2 ఇంటర్మీడియట్ తర్వాత వస్తారు పేరెంట్. రైట్. అంటే డైరెక్ట్ గా వాళ్ళు సిఏఆర్ సిఎంఏ కోర్స్ స్ట్రక్చర్ తెలుసుకోవడం కోసం వస్తారు. సో అయితే 10th తర్వాత వచ్చినటువంటి పేరెంట్ ని మనం కౌన్సిలింగ్ చేసే విధానం ఎలా ఉండాలంటే మీరు లోకల్లో ఎక్కడైనా సరే ఏ కాలేజ్ లోనైనా ఎంఈసి ప్రిపేర్ అవ్వాలి. రైట్. సో 2 years ఎంఈసి కోర్సు. ఈ 2 years పాటు ఎంఈసి తో పాటుగా సిఏఆర్ సిఎంఏ ఫౌండేషన్ స్ట్రక్చర్ మనం ఏవైతే వీడియోస్ ఇస్తామో దానికి వ్యాలిడిటీ ఇచ్చేలాగా 2 years వ్యాలిడిటీతో స్టూడెంట్ కి మనం వీడియో కోర్సు ఇస్తాం. వాడు డైలీ రెగ్యులర్ గా ఎంఈసి కాలేజ్కి వెళ్తాడు, ఈవినింగ్స్ కూర్చొని మన యాప్ లో ప్రిపేర్ అవుతాడు,
సో ఒకవేళ ఏదైనా టాపిక్ కంప్లీట్ అయిపోగానే ఆ టాపిక్ మీద మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఇస్తామో దాని ద్వారా టెస్ట్ రాస్తాడు, వాడు ఎవాల్యుయేట్ చేసుకుంటాడు. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటి ఆఫ్టర్ ఎంఈసి స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ ప్రాసెస్. సో దాని బదులు ఇది చాలా బెనిఫిటబుల్ ఖచ్చితంగా. ఈ ప్రాసెస్ అనేది చాలా బెనిఫిటబుల్. మన ఇంటర్మీడియట్ నుంచి పేరెంట్ ని ఇలా కౌన్సిల్ చేయాలి. 10th నుంచి 10th తర్వాత వచ్చే పేరెంట్ కి మనం ఇది చెప్పాలి, రైట్? ఒకేసారి వాడు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఎక్కడికి ఇంటర్మీడియట్ కోసం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఇంటర్మీడియట్ లోకల్లో ఉన్న కాలేజ్ లో జాయిన్ అవుతూ ఫౌండేషన్ ని డైలీ ఈవినింగ్ కూర్చొని ప్రిపేర్ అయ్యేలాగా మనం కౌన్సిల్ చేయాలి, పేరెంట్ కన్విన్స్ చేయాలి మన యాప్ ద్వారా. సో వాళ్ళకి 2 years వ్యాలిడిటీ ఇస్తామని చెప్పాలి. వాళ్ళ 2 years వ్యాలిడిటీలో వాడు ఫస్ట్ ఇయర్ జరుగుతుందని చెప్పు, ఫస్ట్ ఇయర్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఆ టాపిక్ వినొచ్చు అకౌంట్స్ లో అయితే కనుక. సెకండ్ ఇయర్కి రాగానే అకౌంట్స్ లో రిమైనింగ్ టాపిక్స్ వినొచ్చు. కొత్త టాపిక్ ఏదైతే ఉంటుందో ఫౌండేషన్ లెవెల్లో ఆ టాపిక్స్ ఉంటాయి. సో యాప్ వల్ల వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. 2, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే స్టూడెంట్ కి డైరెక్ట్ గా సిఏకి వస్తారు కాబట్టి ఫౌండేషన్ లెవెల్ వాడు అడుగుతాడు. సో ఫౌండేషన్ లెవెల్ డైరెక్ట్ గా వీళ్ళకి ఆప్షన్ మనం ఇస్తాం అనమాట. లైక్ ఒకటి రెగ్యులర్ కోర్స్, మనం ఇందాక ఏదైతే కోర్స్ స్ట్రక్చర్ తీసామో అది. రెండోది అడ్వాన్స్డ్. సో రెగ్యులర్ కోర్స్ స్ట్రక్చర్ అంటే చెప్పాను కదా ఇందాక. సో రెగ్యులర్ కోర్స్ స్ట్రక్చర్ లో యాప్ లాగిన్ ఇస్తాం, 4 ఫెసిలిటీస్ ఇస్తాం. ఆ ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటూ ఎనీ డౌట్ త్రూ ఫోన్ క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ టాపిక్ వైజ్ వినొచ్చు. ఒక స్కెడ్యూల్ 3 months స్కెడ్యూల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ కానీ ఏదైనా సరే, ఫస్ట్ అయితే కనుక మనం ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఫౌండేషన్ లెవెల్. సో దీనిలో 3 months స్ట్రక్చర్ ఇస్తాం, ప్లాన్ ఇస్తాం. ఆ ప్లాన్ ప్రకారం ఐదర్ ఇంట్లో చదువుకోవచ్చు, లేదు అంటే ఇక్కడికి వస్తే కనుక మన అడ్వాన్స్ స్ట్రక్చర్ అయితే కనుక వీడియోస్ మనమే ప్లే చేస్తాం. ఇంట్లో డౌట్స్ ఉంటే ఇంట్లో మళ్ళీ వినొచ్చు యాప్ లో. అలాగే ఇక్కడ కూర్చుని ఆ క్లాసెస్ ని యాజ్ పర్ ది టైం షెడ్యూల్ విత్ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేస్తూ టెస్ట్ కండక్ట్ చేస్తూ క్లాసెస్ రన్ చేస్తాం. ఇది అడ్వాన్స్ స్ట్రక్చర్. లేదు మేము ఇక్కడ రాము, మాకు కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, మాకు కొంచెం భయం ఉంది అని అనుకుంటే, సో దే విల్ ప్రిఫర్ యాప్ రెగ్యులర్ మోడ్ ఆఫ్ బ్యాచ్. సో ఈ 2 ఆప్షన్స్ ని మనం పేరెంట్ దగ్గర కన్విన్స్ చేయగలగాలి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి, రైట్? సో వీటిలో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? సార్ శివాజీ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. పేరెంట్ కౌన్సిలింగ్ ఓకేనా శివాజీ? ఇది ఖచ్చితంగా మన పేరెంట్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, ఓకేనా? అర్థమైంది సార్, అర్థమైంది. సపోర్ట్ సెంటర్ లో మెయిన్ గా పేరెంట్ కౌన్సిలింగ్. సో వచ్చిన పేరెంట్ మనం కౌన్సిల్ చేసి కన్విన్స్ చేయగలగాలి. అర్థమైంది సార్. ఇది ఈ స్ట్రక్చర్ ని మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా వరకు ముందు తీసుకెళ్ళచ్చు. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్, పేరెంట్స్ అడిగే డౌట్స్ ఎవరికైనా ఏమైనా అనిపిస్తే అడగచ్చు. సో ఇందాక చెప్పాను కదా పేరెంట్ అడిగే డౌట్స్ ఇవే. సో నా 10th అయిపోయింది, మా వాడు ఇంటర్మీడియట్ వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు, నేను ఆ ఇన్స్టిట్యూట్ వెళ్తాను, ఇంటర్మీడియట్ కి ఈ ఇన్స్టిట్యూట్ వెళ్తాను, ఇవి చెప్తారు వాళ్ళు. సో అప్పుడు మనం సింపుల్ గా చెప్పాలి. వాళ్ళు ఇంటర్మీడియట్ కి వెళ్ళినా చెప్పేది ఇంటర్మీడియట్ కోర్సే, ఫౌండేషన్ ముందు చెప్పరు. చాలా మందికి ఆ విషయం తెలియదు. నెక్స్ట్ చిన్న కోచింగ్ సెంటర్ లో ఫ్యాకల్టీస్ కూడా చార్ట్ అకౌంట్స్ చెప్తాను రూల్ లేదు, ఎందుకంటే అన్ని చోట్ల అంతా దొరకరు. సో రన్ చేస్తున్నారు ఆర్గనైజేషన్స్ చాలా వరకు ఇలాగా. సో మనం అందుకనే మనం అక్కడికక్కడ ప్రతి ఏరియాలోనే ఫ్యాకల్టీస్ ని పెట్టి అందరూ కొంచెం నీట్ గా చెప్పాలంటే అది కొంచెం సాధ్యమైన పని కూడా కాదు. సో అందుకనే మనం ఏం చేస్తామంటే పేరెంట్ కి ఇది కౌన్సిల్ చేయాలి. మీరు ఇంటర్మీడియట్ ఏదైనా చిన్న కాలేజ్ లో ప్రిపేర్ అయిపోవచ్చు ఎంఈసి వరకు. సో దాంతో పాటుగా 2 years టైం ఉంటుంది కాబట్టి ఫౌండేషన్ లెవెల్ మా యాప్ సపోర్ట్ సెంటర్ ద్వారా చదువుకోండి. డైలీ 2 hours ప్రిపేర్ అవ్వచ్చు. మీకు డేలో ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా త్రూ ఈ గైడెన్స్ మా ఫ్యాకల్టీ గైడ్ చేస్తారు. ఏ సబ్జెక్ట్ ఎవరు వీడియోస్ చెప్తారో ఆ ఫ్యాకల్టీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఇది మనం కన్విన్స్ చేయాల్సిన విధానం. పేరెంట్స్ అంటారు సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు కదా సిఏ ఫౌండేషన్, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే డైలీ 2 hours చదువుకున్నా కూడా 2 years ఇది ఎనఫ్ ఫౌండేషన్ లెవెల్ కి. లేదు సార్ పేరెంట్ చెప్పాను కదా సెకండ్ కేటగిరీ పేరెంట్ ఇంటర్మీడియట్ తర్వాత వస్తారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది వస్తారు, లైక్ ఎంపీసీ అవ్వచ్చు, ఎంఈసీ అవ్వచ్చు, ఈ కేటగిరీ వస్తారు. వెంటనే క్వశ్చన్ పెడతారు, సార్ మా వాడు ఎంపీసీ అయితే మీరు ఎంఈసీ స్ట్రక్చర్ చెప్తున్నారు, ఎంఈసీలో ఉన్న స్టూడెంట్ ఆల్రెడీ ఎకనామిక్స్ కామర్స్ ఉంటుంది కాబట్టి వాడు వీడియోస్ ప్రిపేర్ అవ్వగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఎంపీసీఓ బైపీసీఓ అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళని ఎలా కన్విన్స్ చేయొచ్చు? ఏ గౌరీ గారు అప్పుడైతే ఎలా కన్విన్స్ చేస్తారు? హలో
సార్ మనదేంటంటే యాప్ తీసుకోగలిగితే వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్ మోడ్ ఒకటి ఉంది కదా సార్. అవునండి. ఆ రెగ్యులర్ మోడ్ అయితే వాళ్ళకి ప్రిఫరబుల్ గా ఉంటుందండి. ఈవెన్ కాలేజ్ టైమింగ్స్ ఇది బ్రేక్ అవ్వదు. దట్టు ఏంటంటే ఇక్కడ టీచింగ్ చేసే ఫ్యాకల్టీస్ అంతా క్వాలిఫైడ్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండి. రైట్ సార్. ఇంకా రిమైనింగ్ దీంతో పాటుగా మీకు అలాంటి సార్ దీంతో పాటుగా ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పండి సార్. దీంతో పాటుగా పేరెంట్ ఇంటర్మీడియట్ తర్వాత వచ్చినప్పుడు ఎంపీసీ స్టూడెంట్ కి సార్ వాడికి కామర్స్ ఐడియా ఉండదు కదా. అవునండి, అవును. అందుకనే మన కోర్సులో ఇంకొక స్ట్రక్చర్ డిజైన్ చేశాను. ఏంటంటే అది ఎంపీసీ వాళ్ళకి అకౌంట్స్ కి ఒక బేసిక్ కాన్సెప్ట్స్ నేర్పించడం కోసం ఒక 9 వీడియోస్ ప్రిపేర్ చేశాను. ఓకే ఓకే అండి. వాళ్ళకి అది కూడా ఇచ్చి ఫస్ట్ అవి ప్రిపేర్ అవ్వమని చెప్పాలి. షూర్ అండి. రైట్ సార్. అవి ప్రిపేర్ అవ్వమని అనుకోండి వాడికి ఒక ఐడియా ఓకే ఎంపీసీ కేటగిరీ ఉంది, సపరేట్ కన్సిడరేషన్ ఉంది అని తెలుస్తుంది వాళ్ళకి. ఓకే అండి. ఓకే. వాళ్ళ 9 వీడియోస్ విన్న తర్వాత వాళ్ళకు బేసిక్స్ అకౌంట్స్ మీద ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఈ రెగ్యులర్ కోర్స్ మనం ఏదైతే ఇస్తున్నామో ఆ కోర్స్ ఫాలో అయిపోవచ్చు. ఓకే సార్. రైట్. అది కూడా నేను ఇన్బుల్ చేశాను. మన పేరెంట్స్ ని కన్విన్స్ చేయడానికి, కౌన్సిలింగ్ చేయడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. సో ఇది ఎంపీసీ, ఒకవేళ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా వస్తే కనుక సో ఆ పేరెంట్స్ కి మనం ఈ విధంగా సరే ఎంపీసీ స్టూడెంట్స్ కి ఏమీ తెలియదు, వాళ్ళ యాప్ అంటే చాలా కష్టం కదా అని అడుగుతారు క్వశ్చన్. అప్పుడు మనం చెప్పాలి సార్ ఎంపీసీ స్టూడెంట్స్ మేము సపరేట్ గా కన్సిడర్ చేస్తాం, వాళ్ళకి మేము సపరేట్ క్లాసెస్ ఉంటాయి, ఆ వీడియోస్ విని వాళ్ళ బేసిక్స్ నేర్చుకున్న తర్వాతే సో వాళ్ళు మనకి ఫౌండేషన్ రెగ్యులర్ కోర్స్ లో ఉన్న వీడియోస్ వింటారు, స్టార్టింగ్ వీడియోస్ వినరు, లేకపోతే వాళ్ళకి కొంచెం టఫ్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మనం వాళ్ళకి ఆ వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఇలా మనం ఖచ్చితంగా ఇది టఫ్ టాస్క్, ఈజీ అని నేను అనను. ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చిన ప్రతి పేరెంట్ ని కూడా మనం డేటాబేస్ జాగ్రత్తగా పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ 10th తర్వాత వచ్చిన పేరెంట్ అయితే 2 years వ్యాలిడిటీ ఇస్తామనేటప్పటికి వాడు ఓకే 2 years మన యాప్ లో ఎప్పుడైనా ఫౌండేషన్ ప్రిపేర్ అవ్వచ్చు అనే ఆ పాయింట్ దగ్గర కన్విన్స్ అవుతారు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళైతే కనుక అంటే ఎంఈసీఓ ఏదైనా కంప్లీట్ చేసి ఫౌండేషన్ సిఏ చదువుదామని వచ్చిన పేరెంట్ అయితే కనుక, స్టూడెంట్ అయితే కనుక వాళ్ళు ఎలా కన్విన్స్ అవుతారంటే వాళ్ళు మెజారిటీ పీపుల్ యాప్ కి మనం రెగ్యులర్ కోర్స్ కి చెప్తాం డీటెయిల్స్, కానీ రెగ్యులర్ కోర్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనం అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ లో కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అడ్వాన్స్ కోర్స్ లో బెనిఫిట్ వాళ్ళకి చెప్పాలి. లైక్ సార్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్ కి టీవీలో ప్లే చేస్తాం, కానీ మా గైడెన్స్ లో ప్లే చేస్తాం. వాళ్ళు స్టూడెంట్స్ చదువుతున్నారో లేదో మేము వెరిఫై చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ పెడతాం, లైక్ క్లాస్ రూమ్ కి మేము 10 members ని రిస్ట్రిక్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏ స్టూడెంట్ ఎలా చదువుతున్నాడో తెలుస్తుంది. అలాగే ఎవరైతే వీడియోస్ చెప్తున్నారో ఆ ఫ్యాకల్టీ ఎవ్రీ మంత్ ఒకసారి విజిట్ చేస్తారు సబ్జెక్ట్ వైజ్. సో వాళ్ళు వచ్చినప్పుడు మన డౌట్స్ కూడా ఫిజికల్ గా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు మనం చెప్పాలి. ఇది అడ్వాన్స్ స్ట్రక్చర్ లో ఉన్న బెనిఫిట్. సో స్టూడెంట్ అంటే మన పేరెంట్ ని కన్విన్స్ చేయడానికి మీకు ఎన్ని ఆప్షన్స్ నేను ఇస్తాను. అలాగే నేను ఆ ఫెసిలిటీ సర్వీస్ కూడా ఇస్తాను. అసలు దాని గురించి భయపడవసలే, కాంప్రమైజ్ లేకుండా చెప్పాలి. మనమే ఎక్కడైనా సరే కానీ కొంచెం కాంప్రమైజ్ అయినట్టు ఉంటే సో పేరెంట్ ఖచ్చితంగా మనకి కన్విన్స్ అవ్వడం. చాలా కాంప్రమైజ్ ఉండకూడదు. రైట్. సో సార్ ఎందుకు ఇలాగా మన ఫ్యాకల్టీ మీరు ఫిజికల్ గా పెట్టచ్చు కదా అని క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు. మనం చెప్పాలి సార్ ఫిజికల్ గా మన ఫ్యాకల్టీ పెట్టుకుంటే సో అందరూ కూడా అన్ని సబ్జెక్ట్స్ లో ఎక్స్పర్టైజ్ ఉండకపోవచ్చు. సో ఎక్స్పర్టైజ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కావాలి. సో అది మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. మీకు డౌట్స్ గైడెన్స్ ఉంటే ఈ గైడెన్స్ చెప్తాం. మేము ఇక్కడ ఉండి మీకు దగ్గరుండి ఒకవేళ డౌట్ వచ్చినా అడ్వాన్స్ ప్రోగ్రామ్ తీసుకోండి, దానిలో మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం అని చెప్తాం. ఇది కన్విన్స్ చేసే విధానం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఇది ఎట్ ఏ టైం వచ్చేది కాదు. సో మరి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క పేరెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్క డౌట్ అడుగుతూ ఉంటే మనం దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఓవర్ ఏ పీరియడ్ నేర్చుకుంటారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేనికి కూడా ఒకటే ఉండదు మన దగ్గర. మన యాప్ సపోర్ట్ సెంటర్ లో లేనిది ఒకటే, ఏంటంటే ఫ్యాకల్టీ రెగ్యులర్ గా ఫిజికల్ గా అటెండ్ అవ్వరు తప్ప ఎనీ అదర్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ బెటర్ ఫెసిలిటీ ఇస్తాం ఖచ్చితంగా. అది మాత్రమే మనం పేరెంట్స్ తో కన్విన్స్ చేయగలం. సో ఆ ఒక్క దగ్గర మనకి అది ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ అయినప్పటికీ, ఎందుకంటే అది కూడా చాలా టఫ్ టాస్క్. సో ఫ్యాకల్టీని పెట్టి మనం ఫర్నిచర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇది మనం చేయలేం కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నాం. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అవ్వదు. మన టైం ని ఖచ్చితంగా స్టూడెంట్ మీద ఎక్కువ స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం బిజీ అయిపోం కాబట్టి మన టైం ని కొంత స్టూడెంట్ ఎవ్రీ స్టూడెంట్ కి
మనం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పర్సనల్ కేర్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకటి ప్రాబ్లం అదే, సిఏ కోర్స్ లో మన పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉన్న రీజన్ ఫౌండేషన్ లెవెల్ మన నన్ను కౌన్సిలింగ్ అటెండ్ అయి ఉంటే. శివాజీ నేను కౌన్సిలింగ్ అటెండ్ అయ్యావా మీటింగ్? కొంచెం అటెండ్ అయ్యాను సార్, తర్వాత నెట్ ప్రాబ్లం ఉంటుంది. అవును, ఓకే. ఈ కోర్స్ స్ట్రక్చర్ లో ఫౌండేషన్ కోర్స్ స్ట్రక్చర్ చూసావా, మన కంపేర్ టు మనం చదువుకున్న దానికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉందో? వేరియేషన్ అయితే చాలా ఉంది సార్, చాలా ఉంది, టఫ్ గా కూడా ఉంది. లైక్ 2 డిస్క్రిప్టివ్ పేపర్స్ రాయాల్సి వస్తుంది, ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు, రైట్? పాస్ పర్సెంటేజ్ కూడా చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా మనం చేయాలి అంటే పర్సనల్ గైడెన్స్ వల్ల ఎక్కువ మంది పాస్ అవుతారు. సో కాబట్టి అదే మనం స్టూడెంట్ కి ఎక్కువగా కన్విన్స్ చేయగలం. సో మీరు కొంచెం ఆ ప్రెజర్ తీసుకోగలిగితే, అందుకనే సో నేను ఇక్కడ పే చేసినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ కూడా సో మళ్ళీ చెప్పేస్తాను అది క్లియర్ గా. ఈ ఫీజ్ స్ట్రక్చర్ లో ఏదైతే మనం పెట్టామో రెగ్యులర్ ఫీజ్ స్ట్రక్చర్ అంటే మనం మాట్లాడుకున్నది అయితే కనుక ఎవ్రీ బ్రాంచ్ కి అన్ని సపోర్ట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి రెగ్యులర్ ఫీజ్ స్ట్రక్చర్ లో మీరు ఎంత కలెక్ట్ చేస్తే అంత దానిలో 20% నేను ఫ్రాంచైజీకి డైరెక్ట్ అంటే బ్రాంచ్ కి మీరు కౌన్సిల్ చేసి స్టూడెంట్ జాయిన్ చేసిన 20% డైరెక్ట్ వే ఇచ్చేస్తున్నాం. రెండోది మిగిలింది, ఒకవేళ మీరు అడ్వాన్స్ స్ట్రక్చర్ తీసుకుంటే 25 కి 35 కి డిఫరెన్స్ 10,000 కూడా సో మీ ఇష్టం. అది నాకు దాంతో మనకి సంబంధం లేదు, మీ ఇష్టం. ఆ బ్రాంచ్ కి వదిలేసాను 10,000, ఎందుకంటే వాళ్ళకి పాపం ఖర్చులు అవుతాయి, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చైర్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, 5 మెంబర్స్ అయినా చైర్ ప్రొవైడ్ చేయాలి, ఒక టీవీ అయినా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి వీటికి ఇన్వెస్ట్మెంట్ మీరు నెమ్మదిగా సమకూర్చుకోగలిగితే యూ కెన్ బెటర్ గో ఆన్ దిస్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్. ఆ 10,000 మీదే, ఎందుకంటే మీకు కనీసం 5 జాయిన్ అయినా ఒక 3 months మనం ఖర్చు అయినా ఖచ్చితంగా మనకి ఎంతో కొంత సో బెనిఫిట్ మీకు ఉండాలి కాబట్టి సో ఈ 20% స్ట్రైట్ అవే బెనిఫిట్ వస్తుంది. అలాగే దాంతో పాటుగా ఈ అమౌంట్ కూడా మీరు కన్విన్స్ చేసుకోవచ్చు, రైట్? ఇది ఒక పాయింట్. సార్ ఒకవేళ ఏమైనా పేరెంట్ డిస్కౌంట్ అడిగితే ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం? ఇక్కడే కొంచెం ప్రమాదాలు ఉన్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా దీన్ని డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి మనకి, రైట్? సో ఒకవేళ పేరెంట్ కానీ సార్ డిస్కౌంట్ ఇవ్వండి అంటే కనుక సో మళ్ళీ చెప్తాను, అడ్వాన్స్ స్ట్రక్చర్ లో ఉన్నట్టయితే కనుక ఈ 10,000 లో కాంప్రమైజ్ అవ్వద్దు, అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. కావాలంటే ఈ 35,000 లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30,000 కి యాక్సెప్ట్ చేస్తారో చేయండి, కానీ దీనిలో 10,000 స్ట్రైట్ అవే మీకే, ఎందుకంటే మీరు క్లాస్ రన్ చేయాలి కాబట్టి అక్కడ. మరి రిమైనింగ్ 20,000 రిలేటెడ్ టు హెడ్ ఆఫీస్, దానిలో 20% మళ్ళీ కమిషన్. పాయింట్ అర్థమైందా నేనేం చెప్పాను? క్లియర్ అనే పాయింట్. సో గౌరీ గారు ఇది క్లియర్ అయినా మాకు పాయింట్ అర్థమైందా? ఎస్ సార్ క్లియర్ అండి. ఇది ఎందుకంటే ఇది మనకి మనీ పరంగా కూడా కొంత మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన అడ్వాన్స్ స్ట్రక్చర్ లో ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి నేను ఇది ఆలోచిస్తాను. సో డిఫరెన్స్ ఆఫ్ 10,000 లో కాంప్రమైజ్ అవ్వద్దు. ఒకవేళ మీరు ఫీజు కానీ అది కూడా మాక్సిమం లిమిట్ 5,000 కి రెస్ట్రిక్ట్ చేయండి, ఎందుకంటే ఈవెన్ టెస్ట్ సూట్ మనం సిఏ టెస్ట్ సిరీస్ తో టైప్ పెట్టుకున్నాం, వాళ్ళకి కూడా మనం పే చేయాలి. అదంతా కూడా నేనే చూసుకుంటున్నాను కాబట్టి హెడ్ ఆఫీస్ నుంచి అన్ని జరుగుతాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాసెస్ లో ఇబ్బంది అనుకుండా ఉండడం కోసం 10,000 దగ్గర కాంప్రమైజ్ అవ్వకండి. అడ్వాన్స్ స్ట్రక్చర్ తీసుకున్న వాళ్ళు, రెగ్యులర్ స్ట్రక్చర్ తీసుకున్న వాళ్ళు మాత్రం చెప్తున్నాను, మీరు ఎంత ఫీజు కలెక్ట్ చేస్తే దానిలో 20% మీకు వస్తుంది. సో కలెక్షన్ ఆఫ్ ఫీజు మీదే ఉంటుంది మీ కమిషన్, సో ఓవరాల్ ఆ అమౌంట్ మీద కాదు. అడ్వాన్స్ స్ట్రక్చర్ అయితే సో మీరు కలెక్షన్ ఆఫ్ రెగ్యులర్ కోర్స్ ఫీజు మీద 20% ఉంటుంది, ప్లస్ అడ్వాన్స్ లో 10,000. సో కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా దీన్ని మనం తీసుకోవాలి. పర్సనల్ కేర్ అండర్ ది చార్ట్ అకౌంటెంట్ గైడెన్స్, అది ఎవరి వల్ల కాదు, అసలు ఎవరు ఇవ్వలేరు కూడా, ఆ ఫెసిలిటీ మనం ఇస్తాం. సో ఇక్కడ మనకి కూడా క్రిటికాలిటీ, మీకు అసలు ఎక్కువ ప్రెజర్ లేకుండా చేస్తాం, ఓన్లీ మీ ప్రెజర్ అంతా కౌన్సిలింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకవేళ అడ్వాన్స్డ్ ఆప్షన్ తీసుకుంటే మాత్రం మన దగ్గర ఎవరైనా ఒక ఆర్టికల్ స్టూడెంట్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వీడియోస్ ప్లే చేస్తూ ఈ గైడెన్స్ అయితే మళ్ళీ మేమే ఇస్తాం. లైక్ ఒకవేళ డౌట్ వచ్చినా త్రూ ఫోన్ చెప్తాం, అదే చెప్పాను కదా ఆల్రెడీ. అడ్వాన్స్డ్ ఆప్షన్ లో మళ్ళీ అవసరం అయితే మేమే అక్కడికి వచ్చి క్లారిఫై కూడా చేస్తాం. ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 days ఒక విజిట్ అయితే ఉంటుంది అడ్వాన్స్ కోర్స్ అప్లై చేసేటువంటి బ్రాంచ్ కి. సో ప్రెసెంట్ అయితే కనుక మనం సిఏ ఫౌండేషన్ లెవెల్ ఒకటి డీల్ చేస్తాం, లెవెల్ బై లెవెల్ అంటే లైక్ వన్ స్టేజ్ బై స్టేజ్ తీసుకెళ్దాం. అంటే అడ్వాన్స్డ్ ఆప్షన్ కి అయితే కనుక సిఏ ఇంటర్ కి ప్రస్తుతానికి లేదు, బట్ రెగ్యులర్ ఆప్షన్ అయితే కనుక మీరు సిఏ ఇంటర్ కూడా ఇచ్చుకోవచ్చు. మన దగ్గర అన్ని వీడియోస్ అవైలబిలిటీ ఉన్నాయి, సిఏ ఫౌండేషన్ కి ఉన్నాయి, సిఏ ఇంటర్ లెవెల్ కి ఉన్నాయి. కానీ అడ్వాన్స్డ్ ఆప్షన్ మాత్రం దయచేసి ఫౌండేషన్ కే వెళ్ళండి, ఎందుకంటే ఫౌండేషన్ కి మాత్రమే అడ్వాన్స్డ్ ఆప్షన్, దాని కోర్స్ స్ట్రక్చర్, దానికి ఒక స్ట్రక్చర్, టైం పీరియడ్, ఏ డే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి షెడ్యూల్ అంతా నేను దానికి ప్రిపేర్ చేస్తాను ప్రెసెంట్.
నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకవేళ ఏమైనా ప్రాపర్ గా మన ఫౌండేషన్ లెవెల్ కంటిన్యూ చేయగలిగితే అదే స్టూడెంట్ కి మనం సిఏ ఇంటర్ లో కూడా సేమ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించాలి గ్రూప్ వైస్. ఇంకేమైనా డౌట్స్? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, యాజ్ ఎ ఫ్రాంచైజీ లేదా యాజ్ ఎ బ్రాంచ్, ఫ్రాంచైజీ బ్రాంచ్ వాటి వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదేదో బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నేను వెళ్ళట్లేదు. సో మనం కొంతవరకు హెల్ప్ అవ్వాలనే ఆలోచనతో వెళ్తాను. అందుకే నేను ఈవెన్ వీడియోస్ అమౌంట్స్ దగ్గర పెద్దగా ప్రెషరింగ్ ఏమి ఉండదు. రైట్, సో చాలా జాగ్రత్తగా మీరు డీల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అంతా కూడా. సో మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీకు అమౌంట్ ఇవ్వడానికి నేను అసలు ఆలోచించాను. ఎందుకంటే నాకు దానిలో ఏం లేదు, నాకు సపోర్ట్ అయితే నేను ఖచ్చితంగా స్టూడెంట్ ఇవ్వాలి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మన స్కోప్ పెరగాలి. సో మా ఫ్యాకల్టీ కానీ లేదా నేను అవ్వచ్చు, అదే వాళ్ళ ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఆ వీడియో స్కోప్ పెరగాలి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కాలర్స్ ఈ అకాడమీ నుంచి ఎక్కువ మంది క్వాలిఫై అవ్వాలి. ఇది నా ఆబ్జెక్టివ్. ఇది ఆబ్జెక్టివ్ పెట్టుకునే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. సో కాబట్టి నేను దీని మీదే ఫుల్ లెంత్ ఉంటాను. ఈవెన్ నేను రిమైనింగ్ యాక్టివిటీ మీద కూడా ఉండను కాబట్టి సో ఖచ్చితంగా ఈ గైడెన్స్ ఎవ్రీథింగ్ నేనే ప్రిఫర్ చేస్తాను. రైట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ని మనం జాయిన్ చేసుకుంటే, ఫైనల్ పాయింట్ ఇది, ఒక స్టూడెంట్ ని కానీ మనం జాయిన్ చేసుకుంటే ఏంటి, సో స్టూడెంట్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అనేది పాయింట్. సో ఫస్ట్ థింగ్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్. సో జాయినింగ్ టైంలో వాడికి చాలా మందికి వాళ్ళ ఓన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాదు. సో అవసరం అయితే ఆ సపోర్ట్ మనమే ఇస్తాం, అది మీరు ఇవ్వవసరం లేదు. స్టూడెంట్ డీటెయిల్స్ నేను మీకు ఒక స్ట్రక్చర్ ఇస్తాను, ప్రీ రిక్విజిట్ రిక్వైర్మెంట్స్ చెప్తాను. ఆ రిక్వైర్డ్ డేటా తీసుకుని త్రూ వాట్సాప్ చేస్తే కనుక సో మన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఇవన్నీ చేసుకోవచ్చు. మీరు ఏది కష్టపడవచ్చు. రైట్, రిజిస్ట్రేషన్ పార్ట్. నెక్స్ట్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలనుకున్న ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్. రైట్, ఈ ప్రాసెస్ అంతా కూడా మన దగ్గర నుంచి హెడ్ ఆఫీస్ నుంచి జరుగుతుంది వితౌట్ ఎనీ ఛార్జ్. సో దానికి ఛార్జెస్ అవి కూడా అంటే రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది ఏంటనేది ఆల్రెడీ కౌన్సిలింగ్ మెటీరియల్ లో నేను క్లియర్ గా మెన్షన్ చేసాం. సో దానిలో ఆ ఫీజెస్ వాళ్ళకి మెన్షన్ చెప్తాం. నేను ప్రీ రిక్విజిట్ రిక్వైర్మెంట్స్ చెప్తాను, రిక్వైర్మెంట్ స్టూడెంట్ దగ్గర తీసుకుని వాట్సాప్ చేస్తాం. లేదంటే మీకు ఆ ప్రాబ్లం కూడా అంటే మీరు తీసుకుని మీడియేషన్ చేసి కూడా చేయవసరం లేదు. సో ఒక నెంబర్ ఇచ్చేస్తాం ఆ స్టూడెంట్ కి, అడ్మినిస్ట్రేషన్ నెంబర్. రైట్, సో అడ్మినిస్ట్రేషన్ నెంబర్ ఒకటి 8977313131. ఇది మన అడ్మినిస్ట్రేషన్ నెంబర్. దీనికి ఇచ్చేస్తే కనుక స్టూడెంట్ డీటెయిల్స్ కానీ ఏ బ్రాంచ్ నుంచి అనేది డీటెయిల్స్ చెప్తే కనుక వాళ్ళు నోట్ చేసుకుని రిక్వైర్మెంట్స్ అన్ని స్టూడెంట్స్ తో వాళ్ళే మాట్లాడుకుని వాట్సాప్ వాళ్ళే తీసుకుని, రైట్, ఫీజ్ పేమెంట్ కూడా వాళ్ళే ఏ అకౌంట్ కి పేమెంట్ చేయాలో చేయించుకుని మనం అన్ని కూడా మన ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ నుంచి జరిగిపోతాయి, ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. సో వీటి గురించి మనం భయపడాల్సిన స్టూడెంట్ కి ఎనీ బెనిఫిట్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయినా ఎగ్జామ్ ఫీజ్ అయినా ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మన హెడ్ ఆఫీస్ నుంచి ఇచ్చేయచ్చు. రైట్, ఆ ఫెసిలిటీస్ కూడా చాలా మంది పేరెంట్స్ బయట చాలా ఇబ్బంది పడతారు. స్టూడెంట్స్ కూడా కొత్తగా వచ్చిన ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళకి తెలియదు. అందువల్ల సో ఈ బెనిఫిట్ కూడా మనం హెడ్ ఆఫీస్ నుంచి జరుగుతుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఒకవేళ స్టూడెంట్ కి ఏదైనా ఒకవేళ ప్రాసెస్ లో ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా సరే సో మన టెక్నికల్ టీమ్ రైట్ వాళ్ళే దగ్గరుండి దాన్ని సాల్వ్ చేస్తారు. అవసరం అయితే కనుక అది మన చేతుల్లో ఉండేది అయితే కనుక ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. చెప్పాను కదా నేను అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను. బ్రాంచ్ కి ఎటువంటి రిక్వైర్మెంట్ అని నేను చేస్తాను. రైట్, కానీ కొంచెం మీ సైడ్ నుంచి కావాల్సింది ఓన్లీ కౌన్సిలింగ్ కి సంబంధించి మెటీరియల్ నేను ఆల్రెడీ పంపించాను మీ అందరికి కూడా త్రూ కొరియర్ చేశాను. రైట్, ఒక కౌన్సిలింగ్ మెటీరియల్ ఇచ్చాం ఆల్రెడీ. నేను రాజేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో సంబంధించిన కౌన్సిలింగ్ మెటీరియల్ పంపించాను. ప్రతి పేరెంట్ కి కూడా కౌన్సిలింగ్ మెటీరియల్ ని ఎక్స్ప్లెయిన్ చేసి అది ఇవ్వాలి. 2 మన కోర్స్ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక బ్రౌచర్ పంపించాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ బ్రౌచర్స్ కూడా నేను మీకు కొరియర్ చేశాను. ఆ బ్రౌచర్స్ లో రెగ్యులర్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అడ్వాన్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది పేరెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 2 విషయాలు కూడా ప్రతి కౌన్సిలింగ్ ప్రతి ఎంక్వైరీకి మనం ఇది చెప్పగలగాలి. మీరు ఇక్కడ ఒక పేరెంట్ కోసం ఒక 20 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే, ఒక పేరెంట్ కోసం ఒక 20 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే ఒక జాయినింగ్ కానీ తీసుకురాగలిగితే అది ఖచ్చితంగా యాజ్ అన్ ఆర్గనైజేషన్ మాకు బెనిఫిట్ అవుతుంది, యాజ్ ఎ యాప్ సపోర్ట్ సెంటర్ మీకు బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా స్టూడెంట్ కి వాడు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ బెనిఫిట్ ఖచ్చితంగా ఇస్తాం, దానిలో ఎటువంటి డౌట్ లేదు. రైట్, ఇది మన ప్రాసెస్, మనం అనుకుంటున్నటువంటి ప్రాసెస్. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ అందరూ కూడా ఈ వీడియో రికార్డ్ కూడా చేసి పంపిస్తున్నాను, షేర్ చేస్తాను లింక్, వినండి. ఏమైనా డౌట్స్ వచ్చినా వెరిఫై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు అడగచ్చు.
లేదు అంటే మనకు వన్స్ మీరు వీడియో చూసిన తర్వాత మనం ఏమైనా డౌట్స్ ఉంటాయంటే కనుక ఇంకొక మీటింగ్ కూడా పెట్టుకుని, మళ్ళీ ఇది ఫస్ట్ మీటింగే కదా, ఇంకొక మీటింగ్ కూడా పెట్టుకుని మనం ఖచ్చితంగా మిగతా డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుంటాం. ఇప్పుడు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ గౌరీ గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేదు సార్. రైట్ రైట్. స్ట్రక్చర్ అంతా అర్థమైందా క్లియర్ గానే? అర్థమైంది సార్, అర్థమైంది. శివాజీ నీకు సార్ ఇప్పుడు ఇది ఓన్లీ మనకి ఫౌండేషన్ అని ఎంటర్ కదా, ఒకవేళ వాళ్ళు వచ్చి ఫైనల్ అని అడిగితే? ప్రెసెంట్ లేదు నాన్న, ప్రెసెంట్ స్ట్రక్చర్ లో లేదని చెప్పడం, మన దగ్గర ఆప్షన్ లేదు ఇంకా. ఎందుకంటే నేను స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను వీడియోస్ కదా, సో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. సో స్ట్రీమ్ లైన్ చేస్తాను. ఫస్ట్ 2 years అయితే కనుక ఫస్ట్ ఇయర్ అంతా ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫౌండేషన్ డెవలప్మెంట్ ని బేస్ చేసుకుని ఇంటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒకవేళ ఫౌండేషన్ కాన్సన్ట్రేట్ చేసే టైంలోనే ఎవరైనా ఇంటర్ కోసం వచ్చినా కూడా యాప్ సపోర్ట్ సెంటర్ అయితే ఇస్తున్నాము. బట్ ఫైనల్ అయితే కనుక ఇంకా మనం దాన్ని తీసుకోలేదు పూర్తిగా. సో అవి కూడా ప్లాన్ చేస్తాము బేస్డ్ ఆన్ ది సక్సెస్. అంటే మనం దీనిలో ఎంత సక్సెస్ అవుతామో బేస్ చేసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. ఓకేనా శివాజీ? ఓకే సార్, అర్థం. నెక్స్ట్ ఇది యాప్ లో స్టూడెంట్ కి ఎలా వీడియోస్ ఎలా వినాలి అనే దానికోసం ఒక చిన్న డెమో ఇది కూడా మీకు చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి స్టూడెంట్ కి కూడా మన యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు, స్కాలర్ సిఏ అకాడమీ అని. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా కనబడుతుంది. ఫస్ట్ యాప్ లో ప్లే స్టోర్ అనేది ఉంటుంది. లైక్ ఈ ప్లే స్టోర్ లో ఎవరికైనా పేరెంట్ నాకు అన్ని సబ్జెక్ట్స్ వద్దు సార్, ఒక సబ్జెక్టే కావాలి అన్నప్పుడు త్రూ ప్లే స్టోర్ కొనుక్కోమని చెప్పాలి. నాకు ఒక సబ్జెక్టే కావాలి, నాకు ఈ గైడ్ నుంచి గట్రా వద్దు, నాకు డౌట్స్ క్లారిఫికేషన్ అవసరం లేదు, నాకు వీడియోస్ ఒకటే కావాలి, వేరే ఏం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ప్లే స్టోర్. ఈ ప్లే స్టోర్ లో పాపులర్ ప్రతి కోర్సు మనం చేసే ప్రతి వీడియో కూడా దీనిలో ఉంటాయి. ఈ వీడియోస్ అన్ని కూడా సబ్జెక్ట్ వైజ్ దానిలో అమౌంట్ అనేది ఉంటుంది. అది పే చేసి వాళ్ళు యాక్సెస్ తీసుకుని వీడియోస్ వినొచ్చు. దీనిలో అయితే కనుక మనం చెప్పిన 4 ఫెసిలిటీస్ ఉంటాం. నేను చెప్పిన యాప్ సపోర్ట్ సెంటర్ లో 4 ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటే సో టోటల్ ఫీజ్ పేమెంట్ వ్యాలిడిటీతో, రైట్? ఆల్రెడీ చెప్పాను కదా, 10th క్లాస్ స్టూడెంట్స్ కి అయితే కనుక 2 years వ్యాలిడిటీ. బట్ ఫౌండేషన్ లెవెల్ డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళకి 6 months వ్యాలిడిటీ, రైట్? వ్యాలిడిటీ ఎక్సెస్ ఇస్తాం కాబట్టి ఎక్సెస్ అమౌంట్ చార్జ్ చేయాలనే దాని మీద మీ ఇంట్రెస్ట్ కే మీకే వదిలేస్తాను. నేను ఆప్షన్ కంపల్సరీ ఏం చేయలే. మీకు కావాలంటే ఒక 5,000 ఎక్స్ట్రా చార్జ్ చేస్తే తప్పలేదు. 2 years వ్యాలిడిటీ ఇవ్వడం. కానీ సబ్జెక్ట్ వైజ్ కావాలనుకుని ఓన్లీ ప్లే స్టోర్, రైట్? అలా కాకుండా స్టూడెంట్ ఎవరైతే రెగ్యులర్ కోర్స్ జాయిన్ అవుతారో, రైట్, స్టోర్ సబ్జెక్ట్ వైజ్ స్టోర్, రెగ్యులర్ కోర్స్ అడ్వాన్స్డ్ ఆప్షన్ యాప్ సపోర్ట్ సెంటర్. ఫిజికల్ ట్రైనింగ్ కావాలి, నాకు ఫ్యాకల్టీ కూడా ఫిజికల్ గా కావాలి, సో వాళ్ళు సజెస్ట్ చేయండి, అవకాశం ఉంటే కాకినాడ పంపించామని చెప్పండి, హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్పడం. ఇంతకు మించిన అదే ఆప్షన్ లేదు, రైట్? సో అన్ని ఆప్షన్స్ ఇస్తాం. పేరెంట్ కి ఏది కావాలంటే చూస్ చేసుకుంటారు, రైట్? ఇది మన యాప్ లో స్టూడెంట్ కి ఒకవేళ రెగ్యులర్ కోర్స్ కానీ అడ్వాన్స్ కోర్స్ కానీ జాయిన్ అయితే ప్రతి స్టూడెంట్ కి ఒక లాగిన్, వాడు లాగిన్ అయిన వాడికి ఒక యాక్సెస్ ఇస్తాం. అది ఇక్కడ బ్యాచెస్ నుంచి ఉంటే బ్యాచెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ లో ప్రతి స్టూడెంట్ కి యాడ్ చేస్తాం. ఈ బ్యాచ్ లోకి వెళ్ళగానే లోపల మనకి వీడియోస్ ఉంటాయి, రైట్? పైన ఓవర్ వ్యూ, బ్యాచ్ డీటెయిల్స్ ఉంటాయి, అటెండెన్స్, అసైన్మెంట్స్, అలాగే పక్కన కొంచెం లెఫ్ట్ కి స్క్రోల్ చేస్తే ఇక్కడ వీడియోస్ అని ఉంటాయి. ఈ వీడియోస్ లో మీకు సబ్జెక్ట్స్ అవి ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్. ఆ లోపల మళ్ళీ టాపిక్ వైజ్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. అవి మనం పేరెంట్ కి మన యాప్ అనేది కూడా అవకాశం ఉంటే చూపించి వాళ్ళకి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా వాళ్ళకి చెప్పాలి. ఇది జస్ట్ రెఫరెన్స్ కోసం యాప్ చెప్తున్నాను. సో బ్యాచెస్ లోకి వెళ్ళిన తర్వాత మనం స్టూడెంట్ కి ఏదైతే యాక్సెస్ ఇస్తామో మీ అందరికీ కూడా నేను ఒక బ్యాచ్ లో యాడ్ చేస్తాను ఫ్యూచర్ లో. అప్పుడు ఆ వీడియోస్ కూడా వాళ్ళకి చూపించవచ్చు, అవకాశం ఉంటుంది. సో టెస్ట్ బ్యాచ్ ఇది మాత్రమే, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. బ్యాచ్ లోకి వెళ్ళిన తర్వాత సో కొంచెం లెఫ్ట్ కి స్క్రోల్ చేస్తే పైన వీడియోస్ ఉంటుంది. ఆ వీడియోస్ లో ప్రతి సబ్జెక్ట్ వీడియోస్ ఉంటాయి. ఫౌండేషన్ వాళ్ళకి ఫౌండేషన్ యాక్సెస్ ఇస్తాం, సిఏ ఇంటర్ వాళ్ళకి సిఏ ఇంటర్ యాక్సెస్, సింపుల్. అది 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఇక్కడ దీనిలో ఇష్యూ ఇంకోటి ఏంటంటే మన యాప్ అనేది త్రూ ఫోన్ ఆర్ ట్యాబ్ మాత్రమే వర్క్ అవుతుంది, ల్యాప్టాప్స్ లో వర్క్ అవ్వదు. ఇది కూడా ఒక చిన్న డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆ సిస్టమ్ కి చాలా మెజర్స్ డిఫరెంట్, వ్యాలిడిటీని దాన్ని ఎక్స్టెండ్ చేయాలన్నా ఏది చేయాలన్నా చాలా క్రిటికల్ ఇష్యూ. సో కాబట్టి యాప్ ని ఐదర్ ఫోన్ ఆర్ ట్యాబ్ లోనే ఇస్తాం. సో ట్యాబ్ ఉన్నా ప్రాబ్లం లేదో చూసుకోవచ్చు, యాప్
మన ఫోన్ ఉన్న ఫోన్ లో కూడా వీడియోస్ వినొచ్చు. అదే ఒకవేళ రెగ్యులర్ కోర్స్ కాకుండా అడ్వాన్స్ తీసుకుంటే ఆల్రెడీ ఇందాకే అనుకున్నాం కదా, వాళ్ళు త్రూ టీవీ కూడా మన సపోర్ట్ సెంటర్ లోనే ప్లే చేస్తాం. ఇంటికి వెళ్ళాక డౌట్స్ వస్తే త్రూ ఫోన్ చూసుకోవచ్చు. ఇది మన స్ట్రక్చర్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్. సో ప్రజెంట్ అయితే కనుక సిఏ ఫౌండేషన్ లెవెల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మేలో ఉన్నాయి కదా, సో మేలో నేను ఈవెన్ ఫ్లయర్స్ డిస్ట్రిబ్యూషన్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెడుతున్నాను. సో అవకాశం ఉంటే మీ సెంటర్స్ కి పాంప్లెట్స్ పంపిస్తాను. అవకాశం ఉంటే మీరు చేయించగలిగితే చేయించండి. ఎవరన్నా ఒకవేళ మీకు కానీ పీపుల్ దొరికితే కనుక డిస్ట్రిబ్యూట్ చేయడానికి, లేదు అంటే నేనే దగ్గర ఉండి అవన్నీ కూడా చేయిస్తాను. పాంప్లెట్ ప్రింటింగ్, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అన్ని కూడా మేమే చూసుకుంటాం. రైట్ నా, వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్. మీ సైడ్ నుంచి నాకు కావాల్సిన ఎక్స్పెండిచర్ మెయిన్ గా 2 విషయాలు. ఒకటి, ప్రతి బ్రాంచ్ ఎవరైతే చూపిస్తారో, ఇంట్రెస్ట్ చూపిస్తారో, దయచేసి వాళ్ళు ఒక చిన్న బోర్డ్, మీ ప్రిమిసెస్ మన ప్రిమిసెస్ దగ్గర ఒక బోర్డ్ ఖచ్చితంగా రెడీ చేసుకోండి. దాని ఫార్మాట్ నేను పంపిస్తాను ఒకటి. ఆ సిమిలర్ టైప్ లో ఆ ఫోన్ నెంబర్ అది చేంజ్ చేసుకుని మీరు ఒక బోర్డ్ అయితే ఖచ్చితంగా అందరూ ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ ఒక బోర్డు ఇన్వెస్ట్ చేసుకోవాలి. చిన్నది చాలు, పెద్దది ఏమొస్తాయి, కొంచెం మీడియం సైజ్ కనబడేలాగా. స్కాలర్ సిఏ అకాడమీ యాప్ సపోర్ట్ సెంటర్ అని చెప్పి ఒక బోర్డు ఒకటి ఉండాలి. రెండోది, అడ్వాన్స్ స్ట్రక్చర్ వాళ్ళైతే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ కేవలం టీవీ లేదా అక్కడ కూర్చోడానికి చైర్స్, ఈ ప్రాసెస్ కూడా మీరు చేయగలిగితే అది చేస్తారు. రైట్. ఈ 2 ఇన్వెస్ట్మెంట్స్. దయచేసి అవకాశం ఉంటే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ లో, నెక్స్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ లోనే ఒక బోర్డ్ ప్రిపేర్ చేయించుకోండి. సైన్ బోర్డు, ఒక బోర్డు పెట్టేసుకుంటే కనుక దయచేసి అది అయిపోగానే ఒక చిన్న ఫోటో కూడా నాకు మన యాప్ సపోర్ట్ సెంటర్ లో షేర్ చేయండి. రైట్. ఎందుకంటే ఈ లోపే మనం పాంప్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయిస్తాం. స్టూడెంట్ అడ్రస్ చూస్తాడు, దానిలో ఫోన్ నెంబర్ చూస్తాడు, ఫోన్ నెంబర్ కి కాల్స్ వస్తాయి. వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు బోర్డు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కౌన్సిలింగ్ మెటీరియల్ ఉండాలి. సో కాబట్టి నేను మెటీరియల్ ఆల్రెడీ మీ అందరికీ కూడా కొరియర్ చేశాను. ఒక చిన్న బోర్డు మీ సైడ్ నుంచి నాకు కావాలి. సో అది కూడా మీరు చేస్తే కనుక ఇమీడియట్ గా మనం యాక్టివ్ గా దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. రైట్. ఎనీ డౌట్స్? సార్ గౌరీ గారు క్లియరేనా? క్లియర్ సార్, క్లియర్ అండి. శివాజీ నీకు? ఎంత తొందరగా బోర్డ్ చేయించండి. ఆ ఫార్మాట్ ఒకసారి పంపిస్తాను. నేను గ్రూప్ లో పెట్టేస్తాను. వాట్సాప్ గ్రూప్ కొంచెం యాక్టివ్ గా ఉండండి. మాక్సిమం ప్రతి ఇన్ఫర్మేషన్ దానిలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి, ఇప్పుడు ఫౌండేషన్ ప్లస్ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, మన ఇచ్చే పాంప్లెట్స్ మెయిన్లీ ఇంటర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి May 9th నుంచి. ఎంఈసి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నాను నేను. ప్రెసెంట్ అంటే 10th జరుగుతున్నాయి. మనకి 10th అంత ఎంఈసి మన దగ్గర లేదు కదా ఈ సెంటర్స్ లో, అందువల్ల దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు ప్రెసెంట్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేయిస్తాను. అలాగే సిఏ ఎగ్జామ్ జరిగినప్పుడు మన సిఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయిస్తాను. ఇప్పుడు 9th అంటే మీరు అక్కడ ఏపీలో 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయా? అవును, ఏపీలో అయితే 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎప్పుడు అవుతుందో చూడలేదు, ఒకసారి తెలుసుకోవాలి. అవి ఒకసారి మీరు రీసెర్చ్ చేసి నాకు ఇలా కావాలి అని చెప్పారంటే ఇమీడియట్ గా నేను ఆ ఫ్లైయర్స్ మీకు పంపించేస్తాను. మీరు డిస్ట్రిబ్యూట్ చేయించుకోవడానికి కుదిరితే చేయించవచ్చు. లేదు మీకు మనుషుల ప్రాబ్లం ఏమైనా వస్తే కనుక మనకి ఇక్కడ నుంచి మనకు ఒక టీం ఉంది. వీటి కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక పెద్ద టీమే మనం హైర్ చేసుకుంటాం. సో వాళ్ళనే కావాలంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇచ్చి వస్తారు, వాళ్ళే దగ్గర నుండి చాలా నీట్ గా పంచుతారు. మన టీము వస్తారు, మన సెంటర్స్ లో పంచుతారు. సెంటర్స్ లో పేరెంట్స్ దగ్గర డేటా కూడా కలెక్ట్ చేసి ఆ కన్సర్న్ సెంటర్ కి డేటా కూడా ఇస్తారు. సో కాబట్టి అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ ఓపిక్ గా మాట్లాడగలిగితే ఆ డేటా తీసుకుని వాళ్ళని మన దగ్గరికి రప్పించడం కానీ, ఒక మెసేజ్ కానీ, ఆ డేటాకి ఎలాగా వాట్సాప్ లైక్ అంటే మన ఆన్లైన్ మార్కెటింగ్ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ మనం ఎలాగే చేస్తాం, అలాగే మెసేజెస్ కూడా మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి వెళ్తూనే ఉంటాయి డేటాబేస్ కి. అది కాకుండా ఆ సెంటర్ లో ఉన్న డేటా కాబట్టి మీరు కూడా కొంచెం అవకాశం ఉంటే మీరు కూడా ఫోన్స్ చేసి మాట్లాడి కూడా మనం కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. చెప్పాను కదా, నేను ఎవ్రీ సపోర్ట్ వితౌట్ మనీ గురించి పక్కన పెట్టి నేను ప్రజెంట్ సపోర్ట్ చేస్తాను. వన్స్ మీకు బిజినెస్ అక్కడ డెవలప్ అవుతుంది బాగుంది అనుకుంటే మీరు ఎలా చేద్దామంటే అలా చేయొచ్చు, నాకు ఇబ్బంది ఏమి. ఇది బిజినెస్ ప్రపోజల్ అనుకోవచ్చు. అయితే నాకైతే కనుక నా ఆబ్జెక్టివ్ బిజినెస్ కన్నా సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది నా ఆబ్జెక్టివ్, మెయిన్ ఆబ్జెక్టివ్. సో నేను చిన్న ఏరియాని సెలెక్ట్ చేయడం వల్ల నా స్కోప్ తగ్గుతుంది. సో నేను స్కోప్ పెంచుకోవాలి. రెండో విషయం ఏంటంటే సిఏకి నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ, చదివే వాళ్ళు కూడా. ఫీజెస్ దగ్గర కాంప్రమైజ్ అయితే అవ్వకూడదు.
వన్స్ మన ఫీజెస్ దగ్గర కాంప్రమైజ్ అయితే చాలా ప్రమాదం. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉందనుకోండి మార్కెట్, మన ఫీజు కాంప్రమైజ్ అవ్వచ్చు. మన క్లాస్ రూమ్ లో మనం డీల్ చేసేది 5గురికి, లేదా యాప్ లో మహా అయితే మీరు ఒక బ్యాచ్ కు మహా అయితే 5 to 10 మెంబర్స్ కి సేల్ చేయగలుగుతారు మహా అయితే. అది కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తే, అది కూడా మళ్ళీ ఎవ్రీడే హార్డ్ వర్క్ ఉండదు. బ్యాచ్ ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు స్పెసిఫిక్ టైం, లేకపోతే ఇంటర్మీడియట్ జరుగుతున్న ఎగ్జామ్స్ మే ఎండింగ్ లో 29 నుంచి మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫిజికల్ గా. ఈవెన్ అడ్వాన్స్ ఆప్షనల్ కూడా డేట్ పెట్టేసుకోవచ్చు. నేను స్కెడ్యూల్ ఇచ్చేస్తాను. సో వచ్చిన పేరెంట్స్ కి మన స్కెడ్యూల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. రైట్. సో ఒక స్కెడ్యూల్ ఫాలో అవడానికి కూడా చాలా మంది ట్రై చేయడానికి అవకాశం ఉంటే ట్రై చేయండి. ఈవెన్ యాప్ రెగ్యులర్ లో సేల్ కి వెళ్ళిన వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా స్ట్రక్చర్ ఇవ్వండి. నేను స్ట్రక్చర్ ఇస్తాను, మీకు షేర్ చేస్తాను గ్రూప్ లో. లైక్ ఏ వీక్ లో ఏం ప్రిపేర్ అవ్వాలి, వీక్లీ సబ్జెక్ట్, రైట్. 8 to 10 వీక్స్ ఒక ప్రోగ్రామ్ రెడీ చేస్తాను. ఈ 10 వీక్స్ లో ఏ వీక్ లో ఏ వీడియోస్, ఏ టైంలో, డేలో ఎన్ని టాపిక్స్ కవర్ చేయాలి, వీక్ ఎంత కవర్ చేయాలి, వీక్ లో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ ద్వారా టెస్ట్ రాయడం, ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ తయారు చేస్తాం. అది కూడా నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. పేరెంట్స్ కి మనం అది కూడా చెప్పి కన్విన్స్ చేయాలి. పేరెంట్ మా అబ్బాయి ఇంట్లో చదవడు అనే పేరెంట్ కి మాత్రం ఖచ్చితంగా మరి ఆప్షన్ ఉండే. ఒకటి మన దగ్గర ఉన్న అడ్వాన్స్ ఆప్షన్ అని ఇచ్చుకోవాలి మీరు, లైక్ పీవీఆర్ ప్రొజెక్టర్. లేదు అంటే చెప్పాను కాకినాడ హెడ్ ఆఫీస్ కి పంపించామని చెప్పాలి. అంతకుమించి ఆప్షన్ అయితే లేదు. డన్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే కనుక మనం మీటింగ్ ఎండ్ చేద్దాం. రైట్. అయితే ఇక్కడతో నేను మీటింగ్ ఎండ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ 1 వీక్ తర్వాత 10 days తర్వాత ఒక మీటింగ్ షెడ్యూల్ చేస్తాను. ఆ షెడ్యూల్ ప్రకారం మనం మళ్ళీ మీటింగ్ అటెండ్ అవుతాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా త్రూ ఫోన్ కూడా మనం క్లారిఫై చేసుకుందాం. దయచేసి అవకాశం ఉన్నంత వరకు నెక్స్ట్ 1 వీక్ లో ఒక బోర్డు అయితే కనుక అందరూ ఎవరైతే సపోర్ట్ సెంటర్స్ రన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ ఒక బోర్డు అయితే ఖచ్చితంగా రెడీ చేసుకోండి. మీకు కొరియర్స్ కూడా పంపించాను, దయచేసి అవి కలెక్ట్ చేసుకోండి. దానిలో బ్రౌజర్స్ ఉన్నాయి. ప్రజెంట్ జరిగిన 2 వీడియోస్ సంబంధించిన బ్రౌజర్ ఉంది, అలాగే కౌన్సిలింగ్ మెటీరియల్ ఉంది. సో వీడియోస్ చూడండి, ఏమైనా డౌట్స్ వచ్చినా అడగండి, మనకు ఫోన్ చేసి. సో మన డౌట్స్ క్లారిఫికేషన్ కి యాప్ సపోర్ట్ సెంటర్ కి ఒక ఫోన్ నెంబర్ ఉంది, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మన ఫోన్ నెంబర్స్ లో 8985983131 అనే ఒక నెంబర్ ఉంది. ఇక్కడ కాకినాడ దానిలో హెడ్ ఆఫీస్ లో సెకండ్ నెంబర్. సో ఈ నెంబర్ కి ఐదర్ మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తాను, లేదు మీరు ఫోన్ చేసి మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలని చేసుకోవచ్చు. ఈవెన్ స్టూడెంట్ ఈ గైడెన్స్ లో వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కూడా ఇదే ప్రెసెంట్ అయితే కనుక. సో ఓవర్ ఏ పీరియడ్ మనం దాన్ని మళ్ళీ కౌన్సిలింగ్ సెంటర్ మనం డెవలప్ అయ్యే కొద్దీ దాన్ని మళ్ళీ మార్చుకుంటూ వెళ్దాం. ప్రెసెంట్ అయితే కనుక ఇది మనం ప్రతి స్టూడెంట్ కి ఈ గైడెన్స్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇదే, అలాగే మనకి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఇదే ఫోన్ నెంబర్. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అయితే కనుక ఫస్ట్ ఫోన్ నెంబర్. సార్ నాకు రిజిస్ట్రేషన్ డౌట్ ఉంది, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్ లో ఏదైనా డౌట్ ఉంది అనుకోండి, సో ఫస్ట్ నెంబర్. మీరు ఫస్ట్ నెంబర్ కాల్ చేయడం ద్వారా మీకు ఎనీ రెగ్యులర్ మన ఇన్స్టిట్యూట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ప్రాసెస్ లో ఏదైనా డౌట్ ఉంటే దానిలో క్లారిఫై చేస్తారు. సెకండ్ నెంబర్ లో అకాడమిక్ డీటెయిల్స్ కానీ, కోర్స్ డీటెయిల్స్ కానీ, డౌట్స్ కానీ అవన్నీ కూడా సెకండ్ నెంబర్ ద్వారా మనం క్లారిఫై చేస్తాం. రైట్. రైట్. సో ఇక్కడతో మీటింగ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.